ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాము. మీనరాశి వారికి మరో 2 రోజుల్లో 2 శత్రువుల వల్ల భారీగా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. కావున శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. మరో 2 రోజుల్లో మీనరాశి వారి జీవితంలో జరిగే పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ముందుగా మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాము. మీనరాశి వారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొక్కసారి మారుతూ ఉంటాయి. కూలంకషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి మనసు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో మునిగి ఉంటుంది. లోతుగా విశ్లేషించే స్వభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు వారి నిర్ణయాలు పైపైనే ఉంటాయి. వీరి శరీరం సాధారణంగా బలంగా కనిపించిన మానసిక ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా నడిచే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం వంగి నడుస్తారు. వీరి మనస్తత్వానికి అనుగుణంగా వీరి ముఖంలో భావాలు తరచుగా మారుతూ ఉంటాయి. సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కానీ వీరికి శారీరక అనారోగ్యం కంటే మానసిక ఒత్తిడి ఎక్కువ సమస్యగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి రాబోయే 2 రోజులలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా విభేదాలకు వెళ్తారు. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. దాంపత్య జీవితంలో, కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. కొత్త వాహనము, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తులు కలిసి వస్తాయి. చిన్నపాటి శ్రమతోనే ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ఎక్కువగా శుభవార్తలను వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అన్నదమ్ములతో ఉన్న ఆస్తి గొడవలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్స్ కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా చేస్తారు. వ్యాపారంలో మీ ప్రత్యర్థులపై మీదే పైచేయి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వృత్తిలో ఉన్నవారు, ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల అవకాశాలు వస్తాయి. సమాజంలో ప్రముఖులతో స్నేహాలు చేస్తారు. ఈ రాశి వారి ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. ఉన్నత పదవులను అధిరోహిస్తారు. ఉద్యోగస్తులు తమకు నచ్చిన మంచి ఉద్యోగంలోనికి మారుతారు. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. విదేశాలకు ప్రయాణం అవడానికి మార్గం దొరుకుతుంది. కుటుంబంలో అన్ని శుభపరిణామాలే కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అదృష్టం కలిసి రావడంతో భారీగా డబ్బును ఆర్జిస్తారు. మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రావాల్సిన డబ్బు వస్తుంది. పెద్దలు సహకారం లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. భూ లావాదేవీలు అనుకూలము. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. సంయమనంతో వ్యవహరించటం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేయటం అవసరం. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి పిలుపు అందుకుంటారు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం. చేపట్టిన పని సులభంగా పూర్తవుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబంతో కాలం గడుపుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. విందు పిలుపు అందుకుంటారు.
వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి సమయం, పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యం బాగోలేనప్పుడు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటము మంచిది. ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా పట్టుదల వీడరు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం ఉంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబంలో వివాదాలు, సమస్యలు పోతాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఆటంకాలు తలెత్తుతాయి. పెద్దల సలహాలు పాటించడం అవసరం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కఠినంగా వ్యవహరించకండి. ఆరోగ్యంపై దృష్టి నిలపటము అవసరం. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించాలి. శ్రమ ఎక్కువ అవుతుంది, కానీ విజయాలు సాధిస్తారు. శుభకార్యాలకు అనుకూల సమయం. తెలివితేటలతో మీరు లాభాలు పొందగలుగుతారు. కలహాలను దూరంగా ఉంచి శాంతియుతంగా ముందుకు సాగండి. ఉత్సాహంగా పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుందని విశ్వాసం ఉంచండి. సంతోషకరమైన సంఘటనలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. మీ ప్రతిష్టను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. సూర్యనారాయణుడిని పూజిస్తే తండ్రితో ఉన్న సమస్యలు తీరుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. శ్రమ తగ్గించే మార్గాలను అన్వేషించండి. ఆర్థిక లాభాలు ఉండగలవు. మీకు ఇష్టమైన వారితో ఆనందకరమైన సమయాలను గడుపుతారు. మనోధైర్యమే మీ విజయానికి నాంది. ఇంట్లో శుభకార్యాలు చర్చకు వస్తాయి. కుటుంబంలో ఆనందం కలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. శుభవార్తలు వింటారు. మీ చుట్టూ సానుకూల వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కీలక నిర్ణయాలు చర్చించవచ్చు. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజులు ఇద్దరు శత్రువుల వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రుణదాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంతకాలం కష్టం మీద పూర్తవుతూ ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్య విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నేత్ర సంబంధిత ఉద్యోగ సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇళ్లల్లో శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విలువైన గృహోపకరణాలు
కొనుగోలు చేస్తారు. కనకధార స్తోత్రం చదవండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించండి. మీనరాశి వారికి రాబోయే రోజులలో కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడిన పనులు ఉంటాయి. అని భారం పెరుగుతుంది. కాబట్టి ఏదైనా పనిని ఒక ప్లానింగ్ అంటే ప్రణాళిక ప్రకారంగా చేయాలని గుర్తుపెట్టుకోండి. మీరు వర్క్ చేసే చోట తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం కూడా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతాయి. మనసు గందరగోళంగా మారుతుంది. డబ్బు సంపాదించడానికి మీరు చేసే వక్ర మార్గాలను మానుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. ఈ టైంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో పురోగతికి దారితీస్తుంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు. వెంటనే డాక్టర్లను కలిస్తే చాలా మంచిది. ఇక ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారో ఆ సమస్యల నుంచి మీరు రిలీఫ్ పొందాలంటే కాస్త టైం పడుతుంది. ఆర్థిక పరంగానూ ఉద్యోగంలోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను చూడాలి. అంటే కొంతకాలం మీరు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈ సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కావచ్చు, లేకపోతే 10 మంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేయటం జరుగుతుంది. ఆపదలో ఉన్నప్పుడు మీరు సహాయం చేసి మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటారు. ఈ విధంగా వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశాలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. ఇక ఈ రకంగా ఇతరులకు సహాయం చేసి మంచి పేరు సంపాదించుకుంటారు. మీరు ఆపదలో ఉన్న వ్యక్తులకు చేసే సహాయం ఏదైతే ఉందో వారి జీవితంలో మీ ద్వారా ఒక మేలునైతే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు పొందుకోబోతూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల వరకు వ్యాపారస్తులకు మాత్రం కొంత కష్టాలు కూడా ఉంటాయి. నార్మల్గా మీ యొక్క బిజినెస్లో నష్టం జరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి వారితో గొడవ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క వ్యాపార జీవితం పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపించబోతుంది. కాబట్టి అందరికన్నా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహ సంబంధాల కోసం మీనరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సమయం బాగుంటుంది. మీ యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అన్నీ అనుకూలంగా కనిపించలేదు కదా. కానీ ఈ టైంలో మీ ముందుకు వచ్చే ఒక సంబంధం అన్ని అంశాల్లో మీకు ఓకే అవుతుంది. రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో పాటుగా మీకు పెళ్లి విషయంలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక మీనరాశిలో జన్మించిన మరికొంతమంది వ్యక్తులకు కొన్ని చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఓవర్టేక్ చేసి అంటే అధిగమిస్తే మీనరాశి వారి జీవితం బాగుంటుంది. ఇక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇప్పుడు మనం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ఇకపోతే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, మీనరాశి వారి ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉందని. అవును, మీరు వింటుంది నిజమే. ఆ శాపం వల్ల మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దాంతోపాటు మీరు పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి తప్పులను అసలు చేయకండి. కాదు అని చేస్తే మాత్రం ఆ యొక్క దేవతకు పట్టరాని కోపం వస్తుంది. మరి మీనరాశి వారి ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉందంటే నాగదేవత శాపం ఉంది. అవును, కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు కోపం తెప్పించకండి. మరి మీరు ఏ తప్పులు చేయకూడదు అంటే మీనరాశి వ్యక్తులు ఎవరినీ కూడా మీ యొక్క మాటలతో సూటిపోటీగా దూషించకండి. మీ వల్ల ఎదుటి వ్యక్తులు కన్నీరు కారిస్తే ఆ పాపం మిమ్మల్ని అన్నిత్యము వెంటాడుతూనే ఉంటుంది. పైగా నాగదేవత మీపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. దాంతో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా నాగదేవత శాపంతో ఆ పనులన్నీ కూడా జరగవు. ఇకపోతే ఆడవారి జోలికి, చిన్నపిల్లల జోలికి అస్సలు వెళ్ళొద్దు. వారిని పల్లెత్తి మాట కూడా అనొద్దు. అలాగే ఈ టైంలో మీకు ఉన్న బ్యాడ్ రిలేషన్స్ పూర్తిగా కట్ చేసుకోండి. లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి ఉంటుంది. ఇక మీనరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ చెడు కార్యాలు తలపెడుతూ ఉన్నారో మిమ్మల్ని నాగదేవత అస్సలు క్షమించదు. కాబట్టి చెడుకు దూరంగా ఉండండి. ఇకపోతే మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వెంటనే వీలైనంత వరకు కూడా ఆ యొక్క అమౌంట్ను క్లియర్ చేసేసుకోండి. మీకు ఆపదలో డబ్బు సాయం చేసిన వారికి, మిమ్మల్ని ఇబ్బందుల్లో ఆదుకున్న వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయకండి. అలాగే మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ముందుగా నాగదేవతను తలుచుకుని ఆ తర్వాతే ఆ పని అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పని అనేది సక్సెస్ అవుతుంది.